Heat transfer. Heat transfer is the process by which the flow of heat, thermal energy, moves from one place to another due to a temperature difference. సో ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఏమని చెప్తున్నాడు? హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ది ప్రాసెస్ బై విచ్ ది ఫ్లో ఆఫ్ హీట్. సో హీట్ అనేది ఫ్లో అవుతుంది. సో హీట్ అంటే ఏమి? థర్మల్ ఎనర్జీ. హీట్నే థర్మల్ ఎనర్జీ కూడా అంటారన్నమాట. సో ఫ్లో ఆఫ్ హీట్ ఎలా మూవ్ అవుతుంది? ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట, మూవ్ అవుతుంది. డ్యూ టు ది టెంపరేచర్ డిఫరెన్స్. అంటే టూ ప్లేసెస్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటేనే హీట్ ఫ్లో అవుతుంది. ఆల్వేస్ హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ ప్లేస్. సో హై టెంపరేచర్ ప్లేస్లో ఉన్న దగ్గర నుంచి లో టెంపరేచర్ ప్లేస్కు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది 3 మెథడ్స్ ఉన్నాయి: కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. కండక్షన్ ఈజ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ ఏ సాలిడ్ మెటీరియల్ ఫ్రమ్ వన్ మాలిక్యూల్ టు అనదర్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్. సో కండక్షన్లో ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది 3 మెథడ్స్లో జరుగుతుంది: కండక్షను, కన్వెక్షన్, రేడియేషన్. కండక్షన్లో వచ్చేటప్పటికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ ఏ సాలిడ్ మెటీరియల్. సో ఇక్కడ సాలిడ్ మెటీరియల్లో జరిగే హీట్ ట్రాన్స్ఫర్ను కండక్షన్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? సో ఒక మాలిక్యూల్ దగ్గర ఉన్న హీటు పక్క మాలిక్యూల్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట, ఇస్తుంది. సో అట్లా ఆ మాలిక్యూల్ దాని పక్కన ఉన్న మాలిక్యూల్కు హీట్ను ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అట్లా సో ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ ఆఫ్ ది సాలిడ్ కండక్టరు హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఒక ఎడ్జ్ దగ్గర మనం హీట్ చేసామనుకోండి, హీట్ చేస్తే అక్కడ ఉన్న మాలిక్యూల్స్ అన్ని హీట్ తీసుకొని ఆ పక్క మాలిక్యూల్కు హీట్ను ట్రాన్స్ఫర్ చేస్తాయన్నమాట. సో అక్కడి నుంచి దాని పక్కన మాలిక్యూల్కు, అక్కడి నుంచి దాని పక్కన మాలిక్యూల్కు, ఆ విధంగా సో హీట్ లాస్ట్ ఎడ్జ్కు, ఆ కండక్టర్ యొక్క లాస్ట్ ఎడ్జ్కు హీటు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కన్వెక్షన్కి వచ్చేటప్పటికి, కన్వెక్షన్ ఈజ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై ది మూమెంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో ఇక్కడ ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ను, గ్యాసెస్ను ఫ్లూయిడ్స్ అంటారన్నమాట. సో ఇక్కడ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ జరుగుతుందన్నమాట. సో దెర్ ఈజ్ ఏ మూమెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్. సో ఇక్కడ మనము ఒక పాత్రలో నీళ్లు తీసుకొని వేడి చేసినప్పుడు కింద ఉన్న మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ హీట్ తీసుకొని ఆ మాలిక్యూల్స్ పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో సర్ఫేస్కి వెళ్ళిపోయి ఆ సర్ఫేస్లో ఉన్న కింద ఆ మాలిక్యూల్స్ కిందికి వస్తాయి. అంటే యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఇక్కడ జరుగుతుంది. సో హీట్ ట్రాన్స్ఫర్ బికాస్ ఆఫ్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ద మాలిక్యూల్స్. అదే కండక్షన్లో మూమెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఉండదు. సో ఒక మాలిక్యూల్ హీట్ తీసుకొని ఆ పక్క మాలిక్యూల్కి ఆ హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అక్కడి నుంచి అక్కడికి. సో దెర్ ఈజ్ నో మూమెంట్ ఇన్ ది మాలిక్యూల్స్ ఇన్ కండక్షన్, వెరాజ్ ఇన్ కన్వెక్షన్ దెర్ ఈజ్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్. సో ఇక్కడ ఈ కన్వెక్షన్ అనేది ఫ్లూయిడ్స్లోన, అదేవిధంగా ఫ్లూయిడ్స్లో అంటే లిక్విడ్స్లోన, గ్యాసెస్లోన జరుగుతుంది అనమాట. ఇంకా కమింగ్ టు ద రేడియేషన్. సో రేడియేషన్ ఈజ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఏ మీడియం టు ట్రావెల్ త్రూ. సో మీనింగ్ ఇట్ క్యాన్ అక్కర్ ఇన్ ఏ వ్యాక్యూమ్. సో ఇక్కడ రేడియేషన్ అనేది ఈ మెథడ్లో ఇక్కడ మాలిక్యూల్స్ అవసరం లేదన్నమాట. సో వ్యాక్యూమ్. సో ఇక్కడ దెర్ ఈజ్ నో మీడియం. సో మీడియమే అవసరం లేదు. సో ఎగ్జాంపుల్ సన్ టు అర్త్. సో సన్కు అర్త్కు మధ్యలో దెర్ ఈజ్ ఎ వ్యాక్యూమ్. సో ఆ వ్యాక్యూమ్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో వ్యాక్యూమ్ ద్వారా సో సన్ నుంచి మనకు అర్త్కు హీట్ వస్తుంది. మధ్యలో దెర్ ఈజ్ నో మూమెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్, దెర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఇన్ బిట్వీన్ ది మాలిక్యూల్స్. సో డైరెక్ట్ వ్యాక్యూమ్ మీడియం లేకుండానే ఈ హీట్ అనేది సన్ నుంచి అర్త్కు వస్తుందన్నమాట. సో ఆ విధంగా దీస్ ఆర్ ద 3 మెథడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్: కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. So now let us see the differences between conduction, convection and radiation. So conduction లో
మీడియం ఈజ్ నెసెసరీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై కండక్షన్. కన్వెక్షన్లో ఇక్కడ కూడా మీడియం కావాలన్నమాట. మీడియం ఈజ్ నెసెసరీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై కన్వెక్షన్. సో అదే రేడియేషన్లో నో మీడియం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై రేడియేషన్. సో కండక్షన్లో సెకండ్ డిఫరెన్స్, కండక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ వ్యాక్యూమ్. వ్యాక్యూమ్లో కండక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇన్ కన్వెక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ వ్యాక్యూమ్. సో కన్వెక్షన్లో కూడా వ్యాక్యూమ్ ద్వారా వ్యాక్యూమ్లో we cannot transfer the heat through convection. Radiation is possible in vacuum. So that is the second difference. థర్డ్కి వచ్చేటప్పటికి the particles of the medium do not leave their mean positions. They transfer heat by vibrating about their mean positions. సో ఇక్కడ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఉండవు అనమాట. దే మూవ్ అబౌట్ దేర్ మీన్ పొజిషన్స్. హీట్ అనేది ఒక మాలిక్యూల్ నుంచి ఇంకో మాలిక్యూల్కు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మూమెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఉండదు కండక్షన్లో. అదే కన్వెక్షన్కి వచ్చేటప్పటికి ది పార్టికల్స్ ఆఫ్ ద మీడియం లీవ్ దేర్ మీన్ పొజిషన్స్ అండ్ మూవ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ క్యారీయింగ్ హీట్ ఫ్రమ్ ది సోర్స్. సో ఇక్కడ మనము లిక్విడ్ వాటర్ బాయిల్ చేస్తే వీ క్యాన్ అబ్జర్వ్ దిస్. సో కింద ఉన్న వాటర్ మాలిక్యూల్స్ను ఆ హీట్ తీసుకొని దే గెట్ ఎనర్జీ ఫ్రమ్ ది హీట్ ఎనర్జీ వస్తుందన్నమాట. సో తీసుకొని అవి పైకి వెళ్ళిపోతాయి. మనము ఆ బబుల్స్ నీళ్లు వేడయ్యేటప్పుడు బబుల్స్ గమనించవచ్చు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ కింద ఉన్న వాటర్ మాలిక్యూల్స్ హీట్ తీసుకొని ఆ ఎనర్జీతో పైకి వస్తున్నాయి అన్నమాట. సో పైన ఉన్న మాలిక్యూల్స్ చల్లగా ఉన్న ఈ వాటర్ మాలిక్యూల్స్ కిందికి వస్తాయి. సో ఇక్కడ థర్డ్ రేడియేషన్స్కి వచ్చేటప్పటికి ద మీడియం రిమైన్స్ అన్ఎఫెక్టెడ్. సో ఇక్కడ సన్ నుంచి అర్త్కు మధ్యలో హీట్ వస్తూ ఉంటుంది అన్నమాట. సన్ నుంచి హీటు అర్త్కు వస్తూ ఉంటుంది. సో మధ్యలో ఉన్న మాలిక్యూల్స్ ఎఫెక్టే కావు. ద మీడియం రిమైన్స్ అన్ఎఫెక్టెడ్. సో మీడియం ఏదైతే ఉందో సన్కు అర్త్కు మధ్యలో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎఫెక్టెడ్. నెక్స్ట్ ఫోర్త్ డిఫరెన్స్కి వస్తే ది ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ క్యాన్ బి ఎనీ డైరెక్షన్. సో కండక్షన్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఏ డైరెక్షన్లో ఉండొచ్చు అనమాట. సో అదే కన్వెక్షన్కి వచ్చేటప్పటికి ది ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఈజ్ ఓన్లీ ఇన్ వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్. సో ది ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఈజ్ ఓన్లీ ఇన్ వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్. ఈ హీట్ డైరెక్షన్ ఎక్కడికి కింద నుంచి పైకి వస్తూ ఉంటుంది అన్నమాట, అప్వర్డ్ డైరెక్షన్. సో అదే రేడియేషన్కి వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఈజ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ పాత్. ఇది స్ట్రైట్ పాత్లోనే పోతుంది, బట్ ఎనీ డైరెక్షన్ ఈజ్ పాసిబుల్. అదే ఫిఫ్త్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి కండక్షన్లో దిస్ ప్రాసెస్ ఈజ్ స్లో. చాలా స్లో ప్రాసెస్ అనమాట కండక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది. కన్వెక్షన్కి వచ్చేటప్పటికి దిస్ ప్రాసెస్ ఈజ్ ఫాస్టర్ దాన్ కండక్షన్తో పోల్చుకుంటే కొంచెం ఫాస్ట్ అనమాట ఇది కన్వెక్షన్లో హీట్ ట్రాన్స్ఫర్. అదే రేడియేషన్కి వచ్చేటప్పటికి దిస్ ప్రాసెస్ ఈజ్ ది ఫాస్టెస్ట్ and transfer of heat takes place with the speed of light, that is 3 × 10⁸ meter per second. సో ఫాస్టెస్ట్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఫాస్టెస్ట్ అనమాట ఇక్కడ రేడియేషన్లో. సో వాట్ ఈస్ ద స్పీడ్ అంటే ఇట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంతైతే ఉందో అంత ఫాస్ట్తో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్? 3 × 10⁸ meter per second. అంత స్పీడ్తో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది రేడియేషన్స్లో. ఇప్పుడు మనం డిస్కస్ చేసినంతా కూడా ఒక వీడియో ఫామ్లో చూద్దాం. అంటే ఒక వీడియో ఫామ్లో ఒక స్టూడెంట్స్ అందరినీ నేను లైన్లో నిలబెట్టాను. వాళ్ళకు ఒక బాల్ ఇచ్చాను అనమాట. అంటే బాల్ హీట్ మాదిరి ఆ స్టూడెంట్స్ పిల్లల మాలిక్యూల్స్ మాదిరి అనమాట. సో అజ్యూమ్ స్టూడెంట్స్ ఆర్ లైక్ మాలిక్యూల్స్ అండ్ బాల్ ఈజ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది. సో ఒక యాక్టివిటీ చేశాము స్టూడెంట్స్తో. ఆ యాక్టివిటీ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ స్టూడెంట్స్ బాల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నమాట. ఇట్ ఈస్ లైక్ కండక్షన్, సిమిలర్ టు కండక్షన్. సో స్టూడెంట్స్ మాలిక్యూల్స్, బాల్ అనేది హీట్. సో ఒక మాలిక్యూల్ నుంచి ఇంకో మాలిక్యూల్. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కన్వెక్షన్, అంటే మాలిక్యూల్సే మూవ్ అవుతున్నాయి. సో పైన మాలిక్యూల్స్ కిందికి వస్తున్నాయి, కింద ఉన్న మాలిక్యూల్స్ పైకి పోతున్నాయి అన్నమాట. అంటే బాల్ తీసుకొని
ఇట్లా పైకి వెళ్తున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే పైకి పోతుందో కింద స్పేస్ వస్తుంది కాబట్టి ఆ పైన ఉన్న మాలిక్యూల్స్ కిందికి వస్తాయి. సో ఇది కన్వెక్షన్. సో ఫస్ట్ ఇది కండక్షను, సెకండ్ ఇది కన్వెక్షన్. సో ఇప్పుడు థర్డ్ ఏమి మెథడ్. సో ఇదంతా కూడా కన్వెక్షన్ కిందకి వస్తుంది అనమాట. కన్వెక్షన్లో దెర్ ఈస్ అ మూమెంట్ ఇన్ ది మాలిక్యూల్స్. సో బాల్ అనేది హీట్ అనుకుంటే, ఇక్కడ రేడియేషన్ అంటే ఈ పక్క ఉన్న ఒక సోర్స్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు మధ్యలో మీడియం ఉంది. మీడియం ఈజ్ వ్యాక్యూమ్. ఆ వ్యాక్యూము అట్లా సో వ్యాక్యూమ్లో ఉన్నా కానీ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ బ్రీఫ్గా ఒకసారి రివైజ్ చేస్తే హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ది ప్రాసెస్ బై విచ్ ది ఫ్లో ఆఫ్ హీట్ థర్మల్ ఎనర్జీ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ డ్యూ టు ఏ టెంపరేచర్ డిఫరెన్స్. సో టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటేనే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆల్వేస్ హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ అనమాట. సో 3 methods ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. కండక్షన్ ఈజ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ ఏ సాలిడ్ మెటీరియల్ ఫ్రమ్ one molecule to another in direct contact. Convection is the transfer of heat by the movement of fluids, liquids or gases. Radiation is the transfer of heat through electromagnetic waves. It does not require a medium to travel through, meaning it can occur in a and differences between conduction, convection and radiation. So in conduction, medium is necessary for transfer of heat by conduction. So medium is necessary for transfer of heat by convection. No medium is required for transfer of heat by radiation. Conduction is not possible in vacuum. Convection is not possible in vacuum. Radiation is possible in vacuum. The particles of the medium do not leave their mean positions. They transfer heat by vibrating about their mean positions in conduction. The particles of the medium leave their mean positions and move in upward direction, carrying heat from the source in convection. And in radiation, the medium remains unaffected. So I am coming to the conduction. The transfer of heat can be any direction. In convection, the transfer of heat is only in vertically upward direction. In radiation, transfer of heat is in all directions along a straight path. Under conduction, the process is slow. Under convection, the process is faster than conduction. And in radiation, the process is the fastest. And transfer of heat takes place with the speed of light, that is 3 × 10⁸ meter per second.